ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీయూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా వద్ద ప్రక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానం ఇచ్చననుకొనుడు. నేను మీతో చెప్పినదేమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీ ఇయ్యలేకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందువలన అతడు లేచి అవసరమును తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెదకిన వానికి దొరుకును, తట్టిన వానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులనిచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మనిచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష ప్రకటన ద్వారా మన పాపం క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం రక్షణగిరి మహోత్సవానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి ఈ నవదిన రోజులలో ఈరోజు మనకివ్వబడినటువంటి అంశము విన్నప ప్రార్థన. విన్నప ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనకు ఈనాడు మన విచారణ గురువులు, తర్వాత సహాయక విచారణ గురువులు కలిసి తయారు చేసి ఇచ్చినటువంటి ధ్యానాంశము విన్నప ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఒక విధంగా చిన్న ఉపోద్ఘాతముగా ఎందుకు ఈ ప్రార్థన గురించి ధ్యానిస్తున్నాం, ఈ రోజులన్నీ కూడా ప్రార్థన అనే అంశాన్ని మన విచారణ గురువు రకరకాల పద్ధతుల్లో రకరకాల ప్రార్థనలను వివరిస్తూ మనకు ఈ రోజులన్నీ కూడా కేటాయించారు. చక్కగా ఆ పద్ధతి ప్రార్థన అన్నీ ఉన్నాయి. అయితే ప్రార్థన అనేటువంటి అంశాన్ని ఎందుకు మనం అంత ప్రత్యేకంగా ధ్యానించాలి అనంటే, ఇది పాపు గారు ఇచ్చినటువంటి ఒక నియమం, మన పాపు గారు ఇచ్చినటువంటి ఒక ఆదేశం. ఇది ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. అదేమిటి అంటే, మనము జరుపుకోబోతున్నటువంటి గొప్ప వేడుక 2025వ జూబ్లీ సంవత్సరం. ప్రతి 25 సంవత్సరాలకు మనము జూబ్లీ వేడుక జరుపుకుంటాం. జూబ్లీ వేడుక అనేసరికి దేవుని యొక్క అనుగ్రహ వత్సరము అనేటువంటిది దానికి చక్కని పేరు. దేవుని యొక్క దీవెనలు, ముఖ్యమైనటువంటి చక్కని మాట ఏమిటంటే ద ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్. ప్రతి ఒక్కటి పునర్నిర్మించబడతాది, ప్రతి ఒక్కటి కూడా నూతనీకరించబడతాది. ఇది గొప్ప వత్సర సంవత్సరము. సో 2025ని మన అదృష్టం కొలది ఒక చక్కని వత్సర సంవత్సరంలోనికి, దైవానుగ్రహ సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. ఇదేమి మామూలు సంవత్సరం కాదు, ప్రత్యేకమైన పాపుగారి అధికారముతోని ప్రకటించబడినటువంటి సంవత్సరము. ఈ ప్రతి జూబిలీ సంవత్సరం 25 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాం.
2000లో జరిగింది. మధ్యలోని ఎక్స్ట్రాడినరీ జూబ్లీ అని అన్నారు. అది సాధారణంగా కాకుండా ఎక్స్ట్రాడినరీ ప్రత్యేక ఉద్దేశంతో పాపు గారు 2016లో సువార్తీకరణ ప్రత్యేక సంవత్సరాన్ని పెట్టారు. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి వచ్చే సంవత్సరం ప్రత్యేకమైన చాలా విశిష్టమైనటువంటి దేవుని అనుగ్రహ వత్సరము. అయితే పాపు గారు దానికి సిద్ధపడుతూ 3 సంవత్సరాల కాలాన్ని 3 సంవత్సరాల ప్రణాళికను పెట్టారు. 2023 వాటికన్ మహాసభ లేఖలను అధికార పత్రాలను జాగ్రత్తగా చదివే సంవత్సరము. ద ఇయర్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అన్నారు. 2023ని ఇయర్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పారు. సో అధికార పత్రాలను ముఖ్యమైనవి 4 ఉన్నాయి. ఆ 4 అధికార పత్రాలను మనం చదివి ధ్యానించి శ్రీసభ ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను, మన స్థితిగతులను తెలుసుకోవడానికి ఆ సంవత్సరాన్ని కేటాయించారు. 2వ సంవత్సరం అంటే 2024ని ప్రార్థనా సంవత్సరముగా పాపు గారు ప్రకటించారు. అందుకోసమే ప్రతి విచారణలోని నవదిన ప్రార్థనలోని ముఖ్యంగా తీసుకున్న అంశం ఏది అంటే ప్రార్థన. ఎందుకంటే ప్రార్థనతో మనం సిద్ధపడాలనేటువంటిది పాపు గారి యొక్క ప్రణాళిక. 2024 సంవత్సరం అంతా ప్రార్థించండి. ఇయర్ ఆఫ్ ప్రేయర్. 23 ఏంటి? 2023 ఇయర్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇయర్ ఆఫ్ డాక్యుమెంట్స్. వాటికన్ మహాసభ యొక్క 2వ వాటికన్ మహాసభ యొక్క ప్రత్యేక పత్రాలను మనం చదివి ధ్యానించడం. 2024 ఇయర్ ఆఫ్ ప్రేయర్. 2025 ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్, జూబ్లీ. ఆనాడు మనం ఆ వేడుకలో, ఆనందంలో దేవుని అనుగ్రహాలు పొందడానికి యోగ్యతను పొంది మనము దేవుని యొక్క అనుగ్రహాలలో సంతోషించేటువంటి సంవత్సరముగా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే పాపు గారు ఒక చక్కని విశ్వలేఖ రాశారు. విశ్వలేఖ అనకూడదు, దాన్ని అధికార పత్రం అనాలి. దానిని ఎడిక్ట్ ఆఫ్ బుల్ ఆఫ్ ఇండిక్షన్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అధికార పత్రాన్ని పాపు గారు అందించారు మనందరికీ కూడా. ఈ జూబ్లీ సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలని వివరిస్తూ ఆ డాక్యుమెంట్ పేరు ఏమిటంటే, అప్పుడప్పుడు లాటిన్ పదాలు వినడం తప్పేం కాదు, కొంచెం నేర్చుకుంటే మంచిదే. స్పెస్ నాన్ కున్ఫుందిత్ అనేటువంటి ఒక అధికార పత్రం. చాలా ముఖ్యమైనటువంటిది. వచ్చే సంవత్సరం అంతా దీని గురించే మనం వింటాం. ముందుగానే మనం వింటున్నాం. పలకగలరా దాన్ని? స్పెస్ నాన్ కున్ఫుందిత్. ఏంటది? ఇది లతీన్ భాషలో పదాలు కాబట్టి కొద్దిగా మనకు వింతగా అనిపిస్తాయి. దాని అర్థం ఏమిటంటే నీ నిరీక్షణ నిన్ను నిరాశపరచదు. చక్కని పదాలు చూడండి. చక్కని పదాలను పాపు గారు ఆ అధికార పత్రానికి ముఖ్యమైనటువంటి టాపిక్గా ఇచ్చారు. స్పెస్ నాన్ కున్ఫుందిత్ అంటే, స్పెస్ అంటే లతీన్ భాషలో హోప్, నిరీక్షణ. దాని గురించి పాపు గారు వివరిస్తున్న చక్కని పద్ధతి ఏంటంటే, నీ నిరీక్షణ నిన్ను నిరాశపరచదు. దేవునిపై ఉన్నటువంటి నీ నిరీక్షణ నిన్ను నిరాశపరచదు. ప్రార్థనతో సిద్ధపడు, దేవుని వాక్యమును చదువుతూ సిద్ధపడు. నీవు చేసినటువంటి ఆ నిరీక్షణ ప్రయాణం నిన్ను నిరాశపరచదు. నీ నిరీక్షణ యాత్ర ఫలభరితం అవుతుంది అని పాపు గారు చక్కని వాక్యాలను ఆ బుల్ ఆఫ్ ఇండిక్షన్ అంటారు, దానిలోని స్పెస్ నాన్ కున్ఫుందిత్ అనేటువంటి లేఖలోని మనందరికీ కూడా అందిస్తున్నారు. ఇంగ్లీష్లోని హోప్ డజంట్ డిసప్పాయింట్. ఇంగ్లీష్లో సింపుల్గా హోప్ డజంట్ డిసప్పాయింట్ అస్. నిరీక్షణ నిరాశపరచదు. నీ నిరీక్షణ, దేవుని యందున్న నిరీక్షణ నిరాశపరచదు. ప్రస్తుతానికి ఉన్నటువంటిది, మనకున్నటువంటి ఆవేదన అంతా ఇదే. మనం నిరీక్షించలేకపోతున్నాం. వెంటనే జరిగిపోవాలన్నీ కూడా. నేను అనుకున్న వెంటనే మాట్లాడాలి, నేను అనుకున్న వెంటనే నాకు అనుకున్నది జరిగిపోవాలి అనేటువంటి కాలంలో ఉన్న మనం నిరీక్షణకు విలువలేని సమయంలో మన బాధలకు అర్థం తెలియక, మన నిరీక్షణ లేకపోతే మన ప్రార్థనలకు ఆ స్పందన పొందక, లేకపోతే తిరిగి దాని జవాబు పొందక, నిరీక్షణ లేక నిస్పృహలో మనం చాలామంది ఉంటున్నాం. కానీ పాపు గారు మళ్ళీ గుర్తు చేస్తున్నటువంటి చక్కని మాట ఏమిటంటే, ఆ విశ్వలేఖలో, ఆ అధికార పత్రంలో పాపు గారు రాసినటువంటి చక్కని పదాలు ఏమిటంటే, ఫ్యాన్ ద ఫ్లేమ్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్ త్రూ ప్రేయర్. ఇది పాపు గారు రాసినటువంటి చక్కని మాటలు. నీ నిరీక్షణను, నీ విశ్వాసాన్ని ప్రార్థనతో ప్రజ్వలింప చేసుకో. ప్రార్థన అంటే పాపు గారు చెప్పిన చక్కని మాట ఏమిటంటే, ఒక విసనకర్ర లాంటిదట. మనం బొగ్గులు రాజు పెట్టడానికి, బాగా మండేటట్టు చేయడానికి విసనకర్ర వాడుతాం.
వ్యసనకరతోని చక్కగా అవి బొగ్గులు రాజుకుంటాయి. ఆ విధంగా పాపు గారు ఇస్తున్నటువంటి ఆ లేఖలో తను చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, నీ ప్రార్థన ఒక వ్యసనకరలాగా వాడు, నీ నిరీక్షణ నీ దేవుని మీద ఉన్న నమ్మకాన్ని ప్రజ్వలింప చేసుకో అని పాపు గారు చెప్తూ ఉన్నారు. సో నీ నిరీక్షణ నిన్ను నిరాశకు గురి చేయదు. ఇది మర్చిపోకండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. పాపు గారి యొక్క ఉద్దేశం ఈ జూబ్లీ అంతటి కోసం, నిరీక్షణ యాత్రికులము, నిరీక్షణతో యాత్ర చేస్తూ ఉన్నాము. మన నిరీక్షణ ఫలవరితమయ్యేది పరలోకం చేరినప్పుడే, దేవుని చూసినప్పుడే, తన అనుగ్రహాలు పొందినప్పుడే అని మనకు పదే పదే గుర్తు చేస్తూ, ప్రార్థనతో సిద్ధపడండి, ప్రార్థననే వ్యసనకర వాడండి. మీ నిరీక్షణ, మీ విశ్వాసం మళ్ళీ ప్రజ్వలిస్తాయి. లోకమంతా మీకు నిరుత్సాహపరిచిన మీ నిరీక్షణ మాత్రం మిమ్మల్ని నిరుత్సాహపరచదు. లోకం మిమ్ము మోసం చేసిన మీ నిరీక్షణ మిమ్ము మోసం చేయదు. ప్రార్థనతో సిద్ధపడండి అని పాపు గారు ఆదేశించారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా 2024 అంతా కూడా మనం ప్రార్థనలో గడపాలి. ఎన్నో రోజులు లేవు. ఈ డిసెంబర్ మనకి క్రిస్మస్ వచ్చిన తర్వాత నుంచి మనం జూబ్లీ సంవత్సరం అడుగు పెట్టేస్తాం. కాబట్టి ఎన్నో రోజులు లేదు. సిద్ధపడదాం, ప్రార్థనతో సిద్ధపడదాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి చక్కని ప్రార్థన అంశం ఏమిటి అంటే విన్నప ప్రార్థన. మనం ప్రార్థనలో విన్నప ప్రార్థన, మీరు ఇప్పటికే కృతజ్ఞత ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ఇవన్నిటి గురించి వివిధ రకాలుగా అంశాలు విన్నారు. అయితే ఈరోజు మనం వింటున్నటువంటి ఈ చిన్న అంశం ఏమిటి అంటే విన్నప ప్రార్థన. ఒక విధంగా దీనిని మనవి ప్రార్థన అని కూడా అనొచ్చు. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. విన్నప ప్రార్థనకు విజ్ఞాపన ప్రార్థనకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఆ కన్ఫ్యూజన్ మనం క్లారిటీగా చెప్పలేం. తెలుగు అనువాదాల్లో ఎవరి అనువాదం వాళ్ళది. కానీ ఒక విధంగా ఈ విన్నప ప్రార్థన అనేటువంటిది మనం కొద్దిగా అర్థం చేసుకుంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మన కోసం ప్రార్థించుకుంటూ మనం ఇతరుల కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. సో ఈ విన్నప ప్రార్థనలో మన కోసము విన్నపాలు, మన తోటి వారి కోసం కూడా విన్నపాలను సమర్పిస్తూ ఉన్నాము అనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఇది విన్నప ప్రార్థన, మనం చేసేటువంటి ఆ ప్రార్థన. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ప్రార్థన గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, ఎందుకు మనం ప్రార్థించాలి? చాలాసార్లు మనం వినే ఉంటాం. అర్హత ఏంటి మనకు ప్రార్థించడానికి అనేటువంటిది గుర్తు చేసుకుంటే, మన ఎవ్వరికీ కూడా దేవుని ప్రార్థించే అర్హత లేదు. మనం సాహసించి అడిగే అర్హత మన ఎవ్వరికీ కూడా లేదు. కానీ దేవుడే మనకి ఈ అర్హతను కల్పిస్తున్నారు. దేవుడే మనకి అవకాశం ఇస్తున్నారు. ఈ ప్రార్థన చెయ్యడమే ఒక వరం. అది మనం మర్చిపోకూడదు. మనం ఎవరిని ఇష్టం వచ్చిన అడగలేం. మనం పెద్ద పెద్ద వాళ్ళని వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడగలేం. కానీ దేవుని దగ్గర ఎందుకు అడగలుగుతున్నామంటే దేవుడే మనకిచ్చిన అర్హత. ఇది మనం మర్చిపోకూడదు. దేవుడే చొరవ తీసుకొని అడగండి నన్ను అని అంటున్నారు. ఇది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రార్థించే ప్రతిసారి ఈ ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకోండి. నాకు అర్హత లేదు, దేవుడే నాకు ఈ అవకాశం ఇచ్చారు, మీరు ప్రార్థించండి నేను వింటాను అని దేవుడే చొరవ తీసుకున్నారు. కాబట్టి నేను ప్రార్థించగలుగుతున్నాను. ఇలా ప్రార్థిస్తే మన ప్రార్థనా భావం చాలా ఉన్నతంగా మారుతుంది. లేదంటే ఇది ఒక అవకాశంగా దేవుడు ఇవ్వట్లేదని చెప్పి ఆయన మీద కోపపడేటువంటి తక్కువ అయినటువంటి మనస్తత్వంలోనికి మనం దిగజారిపోతాం. ప్రార్థన దేవుడు మనకిస్తున్న ఒక అవకాశం. దేవుడే చొరవ తీసుకొని చెప్తూ ఉన్నారు. దేవుడే ముందుకొచ్చి చెప్తున్నారు. గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ టేకింగ్ ద ఇనిషియేటివ్ అండ్ ఆస్కింగ్ us టు ప్రే. అడగండి నేను ఇస్తాను, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఇది దేవుని యొక్క చొరవ. దేవుడే ముందుకొచ్చి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇది దేవుని ఆహ్వానము. ప్రార్థన అనేటువంటిది ఎందుకు మనం ప్రార్థించాలి అంటే అది దేవుని యొక్క ఆహ్వానం, దేవుడు మనకిచ్చిన అర్హత. ఇది మనం తెలుసుకొని మనం ప్రార్థించాలి. రెండవది, ఎందుకు మనం ప్రార్థించాలి అంటే దేవుడే మనకు ఆదర్శాన్ని ఇచ్చారు. ముందుది ఆహ్వానించారు, ఇప్పుడు యేసు ప్రభువే ఆదర్శాన్ని ఇచ్చారు. ఆయనే ప్రార్థన చేసి చూపించారు.
దైవ కుమారుడై సమస్తము తెలిసినటువంటి ఆయన, సమస్త శక్తి కలిగిన ఆయన ఎందుకు ప్రార్థించాలి అని లూకాసు వార్త గురించి ఇచ్చినటువంటి ధ్యానాంశాల్లోని లేకపోతే థియాలజియన్స్ చెప్పే మాట ఏమిటంటే, ప్రభువే మనకు ఒక ఆదర్శాన్ని ఇస్తున్నారు, ప్రార్థించమని ఒక ఆదర్శాన్ని ఇస్తున్నారు. యేసు ప్రభు తెల్లవారుజామున లేకపోతే శిష్యులను ఎన్నుకున్నప్పుడు ఏదైనా అద్భుతం చేసే ముందు కృతజ్ఞత బలి, ముఖ్యమైనటువంటి దివ్య ప్రసాద స్థాపన చేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభు ప్రార్థించారు. కాబట్టి మనము కూడా ప్రభుని ఆదర్శాన్ని అనుసరించి ప్రార్థించాలి. మొదటిది ఎందుకు ప్రార్థించాలి? దేవుడే ఆహ్వానించారు, దేవుడే అవకాశం ఇచ్చారు, దేవుడే అర్హత కల్పించారు కాబట్టి మనం ప్రార్థిస్తున్నాం. ఇది మన హక్కు కాదు. ప్రతిసారి ప్రార్థనలో ఉన్న ప్రతిసారి, మోకరించిన ప్రతిసారి ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. నేనెవరిని దేవుని అడగడానికి దేవుడే నాకు ఈ అవకాశం కల్పించకపోతే, ఈరోజు సువార్తలో కూడా మనం విన్నాం, అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి దొరుకును, తట్టండి మీకు తెరవబడును, అడిగిన ప్రతి వానికి ఇస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలోని ప్రభు చెప్తున్నారు, ఇదే అనుకూల సమయం, మీరు అడగండి, నేను మీకు చేరువలో ఉంటున్నప్పుడే మీరు అడగండి, మీరు పొందుతారు, మీరు అనుగ్రహాలు పొందుతారు. దేవుడే చొరవ తీసుకొని మాట్లాడుతున్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడే చొరవ తీసుకుంటున్నారు, దేవుడే ముందుకు వస్తున్నారు. ఇది దేవుని ఆహ్వానం. ప్రార్థన దేవుని ఆహ్వానం. రెండవ ముఖ్యమైనటువంటిది దేవుని ఆదర్శం. ప్రార్థన అనేటువంటిది యేసు ప్రభుని యొక్క ఆదర్శం. మూడవది, ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు మనకిస్తున్న ఒక ఆజ్ఞ. మీరు ప్రార్థించండి. ప్రార్థన అనేటువంటిది మీకు ఒక ఆయుధము. మనం చాలామంది పునీతులు ఈ ఆయుధమును గురించి మాట్లాడిన వారిని వింటాం. పునీత గ్రెగరీ గారు ప్రత్యేక విధంగా ఈ ప్రార్థన గురించి చెప్తూ ఉంటారు. ప్రార్థన ద్వారా పరలోక ద్వారాలను మనము తెరవవచ్చు, దేవుని యొక్క అనుగ్రహ దీవెనలకు పాత్రలు కావచ్చు. పునీత గ్రెగరీ గారు చెప్తున్న మాట, పునీత ఫౌస్తీనమ్మ గారు చెప్తున్న చక్కని మాట, ప్రార్థన ద్వారా, విన్నపము ద్వారా, దేవుని ప్రార్థించడం ద్వారా మనము దేవుని సమస్త వరాలకు పాత్రలవుతున్నాము. ఫౌస్తీనమ్మ గారు తన డైరీలోని 146వ పారాగ్రాఫ్లో రాసినటువంటి చక్కని మాట. తర్వాత మీరు చదివితే దానిలో ఆ అనుభూతిని ఆవిడ వివరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి, ఈ 3 కారణాలు మనం తీసుకుంటాం ఎందుకు ప్రార్థించాలో. దేవుడి ఆహ్వానము, దేవుని ఆదర్శము, దేవుని ఆజ్ఞ వలన మనం ప్రార్థిస్తున్నాము. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ప్రార్థనలో ఒక రకమైన ప్రార్థన మనం చూస్తున్నాం. చాలా రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. దానిలోని విన్నప ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఈ విన్నప ప్రార్థనలో ఒక భక్తుడు వివరిస్తున్నటువంటి చక్కని విధానం ఏమిటి అంటే, విన్నప ప్రార్థన అంటే ఇలా చేయాలి అలా చేయాలని ఏం లేదు. తల్లి ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డ ఏమని ఏడుస్తున్నారో చెప్పలేదు, ఆ బిడ్డకు చెప్పే పరిస్థితి లేదు. కానీ ఆ తల్లే స్వయంగా దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డ యొక్క అవసరాన్ని గమనించి, గుర్తించి ఆ బిడ్డ యొక్క అవసరాన్ని తీరుస్తుంది. ఇదే ప్రార్థనట. మనము ఇలాగే ప్రార్థన చేయాలి, ఇలా చేసిన వాళ్ళకే వస్తుంది, లేకపోతే ఆ స్టైల్లోనే చేయాలి అనేమీ లేదు. దేవునికి తెలియని మూలుగల ద్వారా మనం మొరపెట్టుకోవడమే ప్రార్థన. చూడండి, ఆ చంటి బిడ్డ గురించి ఆ భక్తుడు వివరిస్తున్న, మెథోడియస్ అనేటువంటి భక్తుడు వివరిస్తున్న చక్కని పద్ధతి ఏంటంటే, ఒక చంటి బిడ్డ ఏడుస్తుంటే ఏ వివరం లేదు, అక్కడ రీజన్ లేదు, కాజ్ లేదు, లేకపోతే ఏమైందో మనెవరికి అర్థం అవట్లేదు. ఆ బిడ్డ దూరంగా ఉంది, తల్లికి దూరంగా ఉంది, ఆ బిడ్డ ఏడుస్తున్నారు. ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డ తల్లి దగ్గరికి వెళ్ళలేదు, తల్లే బిడ్డ దగ్గరికి వెళ్ళారు. సో ఇదే ప్రార్థనలో జరుగుతున్న గొప్ప అనుగ్రహం. దేవుడే మన దగ్గరికి వచ్చేస్తున్నారు. చూడండి, ఆ తల్లి గురించి వివరిస్తూ ఆ భక్తుడు చెప్పిన పద్ధతి ఏంటంటే, మనం ఎక్కడికో వెళ్ళి, లేకపోతే గట్టిగా అరిస్తే, గట్టిగా మ్యూజిక్ చేస్తే, లేకపోతే గట్టిగా డ్యాన్స్ వేస్తే, లేకపోతే తెలియని పదాలు వాడితే దేవుడు వస్తారేమో అనుకుంటామేమో. కానీ మనం చేసే ప్రతి ప్రార్థన, మన మూలుగుల ద్వారా, మన కన్నీరు, మన బాధ, మన వ్యధ, మన హృదయంలో ఉన్నటువంటి ఘోష, ఇవన్నీ కూడా దేవుడికి ప్రార్థనే, ఇవన్నీ కూడా దేవునికి విన్నపాలే, ఇవన్నీ కూడా దేవునికి విజ్ఞాపనలే. కాబట్టి దేవుడు అన్నిటినీ ఆలకిస్తారు. కేవలం పదాలు కాదు ప్రార్థన అంటే. ఇంగ్లీష్లో చాలా చక్కని వివరణ మనకు ఒకటి గమనిస్తాం. పాటలు పాడే వాళ్ళని ఏమంటాం?
ఇంగ్లీష్లో? కాయర్ కాదు, సింగ్ చేసే వాళ్ళని సింగర్స్ అంటాం. పరిగెడుతున్నారనుకోండి, రన్ చేస్తున్న వాళ్ళని రన్నర్స్ అంటాం. లేకపోతే ఎవరైనా చక్కగా ఇలా ఈ పద్ధతిలో మనం ఉంటూ, ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చినట్టు చక్కని పదం ఏంటంటే ప్రేయర్ అని వచ్చింది. ప్రేయర్ అంటే మనం పదాలు లేకపోతే ఒక మ్యాటర్ అని అనుకుంటాం, శబ్దము, వర్డ్స్ అని అనుకుంటాం. కానీ ఇంగ్లీష్లో ఒక భక్తుడు వివరిస్తున్న విధానం ఏంటంటే ఇఫ్ సింగర్ is the one who is singing, if the runner is the one who is running, then prayer is the one who is praying. అంటే ప్రార్థన అనేటువంటిది ఒక పదము కాదు, లేకపోతే ఒక పారాగ్రాఫ్ కాదు, ఒక శబ్దము కాదు, లేకపోతే కొన్ని పదాలు కాదు, ఆ వ్యక్తియే ప్రార్థనట. ప్రేయర్ ఇస్ ద పర్సన్ ఇస్ ప్రేయర్. అక్కడ పర్సన్ బికమ్స్ ద ప్రేయర్. సో ప్రార్థన అనేటువంటిది ఎక్కడో నుంచే ఏదో పదాలు వెతుక్కొని చెప్తే వచ్చేది కాదు, మన వ్యక్తిత్వమే ఒక ప్రార్థన అయిపోతుంది. ఇది దేవునికి కావాల్సిన నిజమైనటువంటి ప్రార్థన. ఇది మనం గమనించాలి. కాబట్టి ఈ ప్రార్థనలోని, ఈ విన్నప ప్రార్థనలో, లేకపోతే మనం చేసేటువంటి ఆ విన్నపాలలోని ఏ విధంగా మనం దేవునికి సమీపిస్తున్నామో గమనిస్తే మనకు దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తున్నారు. మనం చేసేటువంటి ప్రార్థనలన్నిటిలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి 3 అంశాలు. మనకు విశ్వాసం ఉండాలి. ప్రార్థనలో ఉండాల్సిన రెండో విషయం ఏమిటంటే దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలి. మూడవది ఎప్పుడూ కూడా మనము దేవుని మహిమ కొరకే ప్రార్థించాలి. అప్పుడే మన ప్రార్థన ఫలభరితమైన ప్రార్థన అవుతుంది. సో దేవుని యొక్క మనకిచ్చినటువంటి అవకాశం, ఈ విజ్ఞాపన చేసేటువంటి ప్రార్థన మనం ఎప్పుడూ కూడా ఆ దైవ అనుగ్రహాలతో, దేవుని ప్రేమతో, దేవుని చిత్తానుసారముగా దేవుని మహిమ కొరకే మనం ప్రార్థించాలి అనేటువంటిది మనం మర్చిపోకూడదు. సో ఈ విన్నప ప్రార్థన మనం మన కోసం చేసుకుంటాం, మనము ఇతరుల కోసం కూడా చేసుకోవాలి. కానీ ఒక చక్కని విషయం మన శ్రీసభ మనకు బోధించేది ఏంటంటే ఇంటర్సెషరీ ప్రేయర్ అంటారు. మనము ఇతరుల కోసం ప్రార్థించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇతరుల కోసమే కాదు, మన కోసం కూడా ప్రార్థించుకుంటున్నట్లే. సో 2 ప్రేయర్స్ వెళ్తున్నాయి దేవుని దగ్గరికి, 2 ప్రార్థనలు వెళ్తున్నాయి. అదేమిటి అంటే మనం ఇతరుల కోసం చేస్తున్న ప్రార్థన, రెండవది మనము వారి కోసం ప్రార్థిస్తున్న మనస్తత్వంతో చేస్తున్న మన స్పందన కూడా దేవునికి వెళ్తుంది. సో ఒక విధంగా మనకు తెలియకుండానే మన ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకే విజ్ఞాపన ప్రార్థన, విన్నప ప్రార్థన చాలా విలువైనది అని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రార్థనలో చాలా అంశాలు మనం వింటూ ఉంటాం. కొన్ని అంశాలు మనం ఏ విధంగా ప్రార్థించాలి, ప్రార్థన పద్ధతి ఏమిటి, వాట్ ఈస్ ది యాటిట్యూడ్, వాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్, మనం ఎలాంటి పద్ధతిలో మనం ప్రార్థన చెయ్యాలి అనేటువంటిది ఒక్కసారి మనం గమనించడానికి ప్రయత్నించుదాం. మొదటిది ఏమిటంటే ప్రే విత్ సిన్సియారిటీ. ప్రే విత్ సిన్సియారిటీ, నిజాయితీగా లేకపోతే చిత్తశుద్ధితో ప్రార్థించండి. మన ప్రార్థనలు చాలాసార్లు దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలోని మీ ఉద్దేశాలు దురుద్దేశంలో అగ్గుటచే మీరు చేసినటువంటి చాలా ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు. మనం దురుద్దేశాలతో ప్రార్థిస్తూ ఉంటాం. మనం బాగుపడాలి, ఇతర నాశనం అయిపోవాలి, ఇలాంటి దురుద్దేశాలతో ప్రార్థించకూడదు. దురుద్దేశాలతో ప్రార్థించకూడదు. ఒకరోజు నేను ఏలూరులో బ్రదర్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఆవిడ చేతులెత్తి ప్రార్థిస్తూ ఉందన్నమాట. ప్రభువా, మా గ్రామాన్ని కాపాడారు, పక్క గ్రామాన్ని నాశనం చేశారు, మీకే స్తోత్రములు అన్నది. అలాంటి ప్రార్థన. సో దురుద్దేశములతో మనం ప్రార్థన చేస్తే ఆ ఉద్దేశము లేకపోతే దేవునికి ప్రీతికరమైన ప్రార్థనగా మారదది. దేవునికి ప్రీతికరమైన ప్రార్థన ఏది అంటే ప్రేయర్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ. నీతి గల, నిజాయితీ గల ప్రార్థన, చిత్తశుద్ధితో చేసే ప్రార్థన దేవునికి ప్రీతిని కలిగించేటువంటి ప్రార్థనగా ఉంటుంది. సో ప్రే విత్ సిన్సియారిటీ. సెకండ్ది ఏంటంటే ప్రే విత్ క్లారిటీ. స్పష్టంగా ప్రార్థించండి. ఒక్కోసారి మనం ఏం ప్రార్థిస్తామో మనకే తెలీదు. దేవా మమ్మల్ని దీవించండి, వాళ్ళని దీవించండి, 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 ఈ పదాన్ని విని 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 విసిగెత్తిపోద్దేమో, కానీ ఏం చేయాలో ఆఖరికి దేవుడికి చెప్పట్లేదు. ఒక భక్తుడు ఉన్నాడు, 1968లోని
కొరియా దేశంలో, సౌత్ కొరియాలోని ఆయన ఒక చిన్న సంఘాన్ని స్థాపించి ఇప్పుడు చాలా ప్రపంచంలోనే అతి పెద్ద చర్చ్గా మారింది. పౌల్ యాంగి చావ్ అనేటువంటి ఒక అతను, పౌల్ యాంగి చావ్ అనేటువంటి ఒక కొరియా దేశస్థుడు. అతని యొక్క సంఘము దగ్గరలో 5 లక్షల మంది దాటిపోయి ఉన్నది. ఇంకా చాలా సంఘాలు ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే చనిపోయారు అతను, పౌల్ యాంగి చావ్. ఇతను 1968లో సువార్తీకరణ మొదలు పెడుతున్నప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడట, దేవా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. 5 గంటలు ప్రార్థన చేసేవాడట. ఆయన రోజుకి 5 గంటలు ప్రార్థన చేసేవాడట. ఆయన ఆ ప్రార్థనలో దేవుని అడిగాడట, దేవా నేను సువార్త ప్రారంభిస్తున్నాను, కనీసం నేను సరిగ్గా బైబిల్ పెట్టుకోవడానికి నాకు ఒక బల్ల ఇవ్వండి, నాకు ఒక కుర్చీ ఇవ్వండి, నాకు ఒక సైకిల్ ఇవ్వండి, ఇవి ఉంటే నాకు సరిపోతుంది, నేను చేయగలుగుతాను అని చెప్పి అన్నారట, అని ప్రార్థన చేశారట. ప్రార్థన చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఆ ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి అతని తలుపు ముందు ఒక ఇరిగిపోయిన టేబుల్ ఉందట, ఒక కాళ్ళు లేని 2-3 కాళ్ళు ఇరిగిపోయిన కుర్చీ ఒకటి పడిందట. ఆయన చాలా బాధపడ్డాడు. లోపలికి వెళ్ళిపోయి రాత్రి మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టాడట. ప్రార్థన మొదలుపెట్టి, దేవా నేను ఎలాంటి టేబుల్ ఇమ్మన్నాను, నేను ఎలాంటి కుర్చీ ఇమ్మన్నాను, నువ్వు ఎలాంటి కుర్చీ ఇచ్చావు అని చెప్పి దేవుని మీద కోపపడుతుంటే దేవుడు అతనితో అన్నారట, నువ్వు కుర్చీ కావాలన్నావు, టేబుల్ కావాలన్నావు, నువ్వు క్లియర్గా ఏమైనా చెప్పావా? అది చెక్క టేబుల్ అయి ఉండాలా, ఎంత పెద్దది ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, దాన్ని ఇనుము టేబుల్ కావాలా, చెక్క టేబుల్ కావాలా, నీకు ఏ పర్పస్ కోసం కావాలో నువ్వు చెప్పలేదు. నువ్వు సైకిల్ కావాలన్నావు, అది ఎలా ఉండాలో చెప్పలేదు. నువ్వు కుర్చీ కావాలన్నావు, అది ఎలా ఉండదో చెప్పలేదు. నువ్వు కేవలం ఇలా ఉంటే బాగుంది, ఇవి కావాలి అని అన్నావు. నువ్వు క్లారిటీ లేదు నీ ప్రేయర్లోని అని చెప్పి అన్నప్పుడు ఆయన తర్వాత రోజు చాలా క్లియర్గా, దేవా నాకు ఈ టేబుల్ ఈ ఎత్తులో ఈ సైజులో నాకు టేబుల్ కావాలి అని గట్టిగా ప్రార్థన చేసుకుని వెళ్ళాడట. ఆయన సాక్ష్యం ఏమిటంటే, ఇప్పటికీ కూడా అది యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది, మీరు గమనించవచ్చు. ఆయన తిరిగి వచ్చేసరికి ప్రక్కన సువార్త చేస్తున్నటువంటి ఆ వీధిలో ఉన్నటువంటి ఒక అతను, మీరు ఉండడానికి సరైనటువంటి మంచం లేదు, మంచం తీసుకొచ్చి ఇచ్చారట. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇతను అనుకున్న లాంటి టేబులే తీసుకొచ్చి పెట్టాడట. తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వారు కుర్చీ కూడా చక్కగా ఇచ్చారట. ఆ రోజు మోకరించి ప్రార్థిస్తున్నాడట, దేవా అయితే మీతో ఇంత క్లియర్గా ప్రార్థించడం నాకు ఎప్పటికీ కూడా నేను నేర్చుకోలేదు, ఇప్పుడైనా నేను స్పష్టంగా ప్రార్థించడం నేర్చుకుంటాను. ప్రభు అక్కడ స్పెషల్గా టేబుల్, బెంచ్ లేకపోతే సైకిల్ గురించి కాదు. దేవుని యొక్క ఉద్దేశం అతను చెప్తున్నది ఏమిటంటే, నిజంగా జరిగింది ఇదంతా, నేను చెప్పింది ఏమి ఇప్పుడు స్టోరీ కాదు, మీరు అదంతా యూట్యూబ్లో వినొచ్చు. అతని పేరు పౌల్ యాంగి చావ్, డేవిడ్ పౌల్ యాంగి చావ్. కొరియా దేశం సియోల్లో ఉన్నటువంటి అతను రీసెంట్గా చనిపోయాడు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యమే. అయితే అతను చెప్పినటువంటి మాట ఏమిటంటే, క్రైస్తవులైనటువంటి మనము ప్రార్థిస్తున్నాం కానీ స్పష్టత లేదు, మన ప్రార్థనలో స్పష్టత లేదు, అన్నీ కూడా మభ్యపడి, లేకపోతే మనకు ఏది కావాలో నిజంగా మనకు తెలియకుండానే, మనం అవసరమా లేదా అనేది తెలియకుండానే అడుగుతున్నాం. వీఆర్ ఆస్కింగ్ వాట్ వీ వాంట్, వీఆర్ నాట్ ఆస్కింగ్ వాట్ వీ నీడ్ అని అతను అంటాడు. మనకు అవసరమైందేదో అడగకుండా మనకు కావలసిన వాటినన్నిటినీ, మిగతా అవసరం లేనటువంటి వాటన్నిటిని కూడా మనం అడుగుతూ ఉన్నాం. స్పష్టంగా దేవుని ప్రార్థించాలి. సో ఫస్ట్ది ఏంటంటే ప్రే సిన్సియర్లీ, రెండవది ఏంటంటే ప్రే క్లియర్లీ, సో విత్ క్లారిటీ, ప్రే విత్ క్లారిటీ. మూడవది ఏంటంటే ప్రే విత్ చారిటీ, ప్రే విత్ చారిటీ, సోదర ప్రేమతో ప్రార్థించండి. ద్వేషాలు పెట్టుకొని, కోపాలు పెట్టుకొని, తాపాలు పెట్టుకొని చేసే ప్రార్థన ఫలించదు. మన విన్నప ప్రార్థనలు, మన విజ్ఞాపన ప్రార్థనలు ఎందుకు ఫలించడం లేదు అంటే, మనకంతా కూడా ద్వేషాలు, కోపాలు పెట్టుకొని సంకుచిత భావాలు అంటారు. మన థామస్ చొరకల్ ఫాదర్ గారు ఎక్కువ వాడినటువంటి పదం సంకుచిత భావాలు. అలాంటి మనస్తత్వముతో, నేరో మైండెడ్నెస్తో మనం ప్రార్థిస్తున్నాం. దాని వలన మన ప్రార్థనలు ఆలకించబడటం లేదు. కాబట్టి ప్రభు మనకి ఇస్తున్నటువంటి ముఖ్యమైన అవకాశం ఏంటంటే, మీరు విజ్ఞాపన ప్రార్థన విన్న ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థనలో మీరు స్పష్టత ఉండాలి, మరియు
మీ ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఆ ప్రార్థనలోని సోదర భావాన్ని వ్యక్తపరచాలి. మనం తోటి వారి పైన ప్రేమతో చేసేటువంటి ప్రార్థన మనకు రెండింతలు ఫలిస్తుంది, మనకి వారికి కూడా ఫలిస్తుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు. 4వ రకమైనటువంటి స్పష్టతగా మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే ప్రే విత్ హ్యూమిలిటీ. ఫస్ట్ది ప్రే విత్ సిన్సియారిటీ, సెకండ్ది ప్రే విత్ క్లారిటీ, థర్డ్ది ప్రే విత్ చారిటీ, ఫోర్త్ది ఏంటంటే ప్రే విత్ హ్యూమిలిటీ. వినయముతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, గర్వంతో కాదు. ఇందాక చెప్పాం కదా, ఇది నా హక్కు కాదు, దేవుడిచ్చిన నాకు అవకాశం. నేను ఈరోజు దేవుని ముందు నిలబడి నోరు విప్పి అడగగలుగుతున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది కూడా చాలామంది ఉపయోగించుకోవటం లేదు. కానీ వినయముతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. ఇందాక ఆరాధనలో మనం విన్నాం, ఆ శతాధిపతి అంటే 100 సైనికులు అతని కింద ఉన్నారు. ఆయన సైన్యాధిపతి 100 మందికి ఆర్డర్ చేస్తే వెంటనే 100 మంది వెళ్ళి సైనికులు పోరాటం చేస్తారు. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి వినయముతో ప్రార్థన చేస్తున్నాడు. అతని కోసం కాదు, అతని సేవకుని కోసం ప్రార్థిస్తున్నాడు. చూడండి, అది విజ్ఞాపన ప్రార్థన యొక్క విన్న ప్రార్థన యొక్క చక్కని అయినటువంటి ఆదర్శముగా కనిపిస్తూ ఉంది. వినయముతో ప్రార్థన చేయాలి. 5వ ముఖ్యమైనటువంటి పద్ధతి ఏమిటంటే పట్టుదలతో ప్రార్థించండి. 5వది పట్టుదలతో ప్రార్థించండి. చాలాసార్లు 2-3 సార్లు ప్రార్థన చేసి నిరాశ పడిపోయి వదిలిపెట్టేస్తుంటాం. కానీ దేవుడు అంటున్నారు, వదిలిపెట్టకండి, ఎన్ని సంవత్సరాలైనా పట్టుదలతో ప్రే విత్ ప్యాషన్ అంటారు. ప్రే విత్ ప్యాషన్. పునీత మోనికమ్మ గారి గురించి అగస్టిన్ గారు రాసినటువంటి చక్కని పదాలు ఏమిటంటే మై మదర్ ప్రేడ్ విత్ ప్యాషన్. ఆమె ఆవేశముతో, ఉద్రేకముతో, ఆమె ఆతృతతో ప్రార్థన చేసింది. అలాంటి ప్రార్థన మనదై ఉండాలి. ఈరోజు సువార్తలో మనం చక్కని పదాన్ని వింటాం. ఆ స్నేహితుడు వచ్చి పక్కన స్నేహితుడితో తలుపు కొట్టి అడుగుతూ ఉన్నాడు రాత్రివేళ. నాకు ఒక స్నేహితుడు ఎవరో వచ్చారు, రాత్రివేళ వచ్చారు, దానికి పెట్టడానికి భోజనం పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి అంటున్నప్పుడు లోపల ఉన్నటువంటి తన స్నేహితుడు అంటున్నాడు, ఇప్పుడు నేను ఇవ్వలేను, లైట్లన్నీ ఆపేసాం, పిల్లలు పడుకున్నారు, వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతారు, ఇప్పుడు నేనేం చెయ్యలేను అని అన్నారు. కానీ అక్కడ చక్కని పదం మనం ఒకటి వింటూ ఉన్నాం, పదే పదే ప్రాధేయపడి ప్రార్థించినప్పుడు అటువంటి స్నేహితుడు కూడా లేచి మీకు అవసరాలు తీరుస్తాడు కదా. అలాంటిది పరలోకమందున్న తండ్రి మీ మొరను ఆలకించరా అని చెప్పంటున్నారు. మనం చాలాసార్లు ఈ నిరీక్షణతో అయితే పర్సివియరెన్స్ అంటాం, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, పట్టుదలతో ప్రార్థించేటువంటి గుణం మనకు లేదు. ఈ ఇన్స్టెంట్ కాలంలోని నిరీక్షణ పోయి మనందరం వెంటనే జరిగిపోవాలి. ఇప్పుడు ఎవరినైనా తిట్టాలి అనిపించింది అనుకోండి, అప్పట్లోనైతే ఆ మనిషి కనిపించినంత వరకు వెయిట్ చేయాలి కదా. ఆ మనిషి కనిపించి ఆ మనిషి ఎదురుపడిన తర్వాత అప్పుడు ఆ మనిషిని తిట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వెంటనే సెల్ ఫోన్ తీసుకొని చెడామెడా తిట్టేస్తున్నాం. ఒక విధంగా ఆ మనిషి కనిపించినంత వరకు వెయిట్ చేసేలోగా మన కోపము చల్లారిపోతుంది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో కొద్దిగా అర్థం చేసుకునే అవకాశము ఉంటుంది, దేవుని ప్రార్థించి కొంత శక్తిని పొంది సఖ్యపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ ఛాన్సులు ఏవి లేవు. ఎందుకంటే ఇప్పుడు తిట్టాలంటే వెంటనే ఫోన్ తీసుకొని తిట్టడమే, చెడామెడ తిట్టడమే. ఇంకా మనిషి ముందు లేరు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచన లేకుండా అసభ్యమైన మాటలు మాట్లాడి ఎంతైనా బాధ పెట్టే అవకాశాలు ఇప్పుడున్నాయి. కానీ దేవుడు చెప్తూ ఉన్నారు, మీరు ప్రార్థనలో మాత్రం నిరీక్షించండి, పదే పదే ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, దొరికినంత వరకు ప్రార్థించండి, మీ దేవుడు ఇస్తానన్నారు కాబట్టి వదలకుండా ప్రార్థించండి అనేటువంటిది ప్రభు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నటువంటి పద్ధతి. మిగతా చాలా ఉన్నాయి, కానీ ఈ 5 మన విన్నప ప్రార్థనలో ఈ 5 గుణాలు అలవర్చుకోవడానికి ప్రయత్నించుదాం. సిన్సియర్గా ప్రార్థించుదాం. ప్రే విత్ సిన్సియారిటీ, ప్రే విత్ క్లారిటీ, ప్రే విత్ చారిటీ, ప్రే విత్ హ్యూమిలిటీ అండ్ ప్రే విత్ ఫర్వర్. ఆ పర్సిస్టెన్స్ తోటి, ఆ ప్యాషన్ తోటి
ప్రార్థిస్తాం. నా దేవుడు ఎందుకు ఇవ్వరు, నన్ను అడగమన్నారు, నేను అడుగుతున్నాను, నా దేవుడు ఇస్తారు అనేటువంటి ఆ ఆవేశంతో, ఉద్రేకముతో మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. అప్పుడే దేవుని యొక్క అనుగ్రహాలకు మనం పాత్రులం అవుతాం. దేవుడు ఒక చిన్న పరీక్ష కావచ్చు, కొంచెం లేట్ చేస్తూ ఉండవచ్చు, మనకు అవకాశం ఇంకా, మన సమయం ఇంకా రాలేదని కావాలా, దేవుడు ఇంకా ఇవ్వలేదు ఆ వరం, కానీ మనం మాత్రం ప్రార్థన వదిలిపెట్టకూడదు. మనకు చక్కని ఆదర్శం పునీత మోనికమ్మ గారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నప ప్రార్థన గురించి ప్రార్థిస్తూ ధ్యానిస్తున్న ఈ సమయంలో మనకు చక్కని ఆదర్శం మరియ తల్లి. మరియ తల్లి విన్నవించారు. ఆ కానాపల్లి వివాహంలోని విన్నప ప్రార్థన మరియ తల్లి చేశారు. వారి బాధను తీసుకెళ్ళి యేసుప్రభుకు చెప్పారు. యేసుప్రభుని దగ్గర తీసుకొచ్చి సమస్య దగ్గర పెట్టారు. ఇది విన్నప ప్రార్థనలో ఉన్నటువంటి పవర్. ఈ ప్రార్థన ద్వారా మనము దేవుని శక్తిని, అనుగ్రహాన్ని పొందుతున్నామని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. పాపు గారు, మన ఫ్రాన్సిస్ పాపు గారు ఒక చిన్న ప్రార్థనను అందరికీ నేర్పించారు. హౌ టు ప్రే ద ఇంటర్సెషరీ ప్రేయర్, ఎలాగ మనం ఈ విన్నప ప్రార్థన ప్రార్థించాలి అనేటువంటి ఒక పద్ధతిని ఇచ్చారు. నేను మా యూత్ వాళ్ళందరికీ నేర్పించాను. ఒకసారి మనందరం కూడా నేర్చుకుంటే మంచిదే. ద 5 ఫింగర్ ప్రేయర్ అంటారు, విన్నారా? చేతి ప్రార్థన గురించి, చేతి ప్రార్థన గురించి ఎంతమంది విన్నారు? ద 5 ఫింగర్ ప్రేయర్ అంటారు, చేతి ప్రార్థన. అందరు చేతులు జోడించండి, అందరు చేతులు జోడించండి. చేతిని చూసుకోండి, ప్రార్థన నాకు కాదు, చేయి చూడండి. ఇప్పుడు ఆ చేతిలోని ప్రార్థనట మనం ఆ చిటికెన వేలు నుంచి మొదలు పెట్టాలట. పాపు గారు చెప్తున్నా 5 ఫింగర్ ప్రేయర్ నేర్చుకోండి. ప్రార్థన చేసినప్పుడు, విన్నప ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థనలో ప్రార్థిస్తాం. ఈ విన్నప ప్రార్థన ఎక్కడి నుంచి మొదలవుతుంది? చిటికెన వేలుతో మొదలవుతుంది. చిటికెన వేలు దేనికి గుర్తంటే, ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో, ఎవరైతే దిక్కులేని స్థితిలో ఉన్నారో, అనాథులు, విధవలు, తర్వాత ఎవరినైతే ఎవ్వరూ పట్టించుకోవటం లేదో, అధములుగా ఉంటున్నారో, ఎవరినైతే అందరూ ప్రక్కకు తోసేశారో, పెరిఫరల్స్లో ఉన్నారో, ఎవరైతే ముఖ్యమైనటువంటి ఏ అంతస్తు లేకుండా వారు నీచముగా చూడబడుతున్నారో వారందరినీ గుర్తు చేసుకోవాలట. ఇది మొదటి ప్రార్థన. సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ విన్నప ప్రార్థన చేస్తున్నప్పుడు మొదట గుర్తుంచుకోవాల్సింది వారిని. రెండవ వేణు ఉంగరం వేణు. ఓకే, వెనకాతల నుంచి ముందుకు వస్తున్నాం. సో ఉంగరం వేణు, సో రింగ్ ఫింగర్ అంటాం. ఈ రింగ్ ఫింగర్ గుర్తు చేసేది మనకి దేనికంటే, మనము ప్రేమించేటువంటి వారందరినీ కూడా జ్ఞాపకపరచుకోవాలట. మనము ప్రేమించే వాళ్ళందరినీ కూడా జ్ఞాపకపరచుకోవాలి. అందరూ మన ఆప్తులు, మిత్రులు, మన స్నేహితులు, మన బంధువులు, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకపరచుకోవాలి. మూడోది ఏంటి? మిడిల్ ఫింగర్, మధ్యవేను. ఈ పొడుగ్గా ఉంటుంది కాబట్టి పాపు గారు ఏమన్నారంటే, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతంతస్తుల్లో ఉన్న వారందరి కోసం ప్రార్థించండి. ఈరోజు మొదటి పట్టణంలోని తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలోని 1 నుంచి 8 వరకు నా వచనాలు అవి. అక్కడ మనం చూసిన విషయం ఏమిటి అంటే, మీరు ప్రార్థించండి, మీకోసం ప్రార్థించండి, మీ బంధువుల కోసం ప్రార్థించండి, అంతేకాకుండా మీ నాయకుల కోసం కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్మందరినీ ఐక్యపరిచి శాంతి సమాధానం మీకు ఇవ్వాలంటే ఈ ప్రార్థన అందరి కోసం మీరు చెయ్యాలి. మీరు ఒక్కలే మీకోసం ప్రార్థించుకుంటే అవదు అని చెప్తున్నారు. మనం చాలాసార్లు మన ఒక్కల కోసం ప్రార్థించేసుకొని శాంతి సమాధానాలు వచ్చేయాలంటే పక్కన వాళ్ళకి శాంతి లేదు కాబట్టి వాళ్ళ వల్ల మనకున్న మనశ్శాంతి కూడా పోతుంది. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? అందరి కోసం చేయాలి. కాబట్టి మధ్యవేని దేనికోసం అంటే, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన అంతస్తులో ఉన్న వారి కోసం, మన దేశ నాయకుల కోసం, మన రాజకీయ నాయకులు, లేకపోతే మన సంఘ నాయకులు, పెద్దల కోసం మనం ప్రార్థించాలి. నాలుగోది చూపుడు వేణు ఎవరి కోసం అంటే, మనకు మార్గాన్ని చూపించే వారందరి కోసం ప్రార్థించాలి. దోస్ హు షో వే టు యూ, ప్రే ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. నీకు మార్గాన్ని చూపించే వారికి, నీకు ఇన్స్పిరేషన్గా నిలిచిన వారికి, నీకు ఆదర్శంగా ఉన్న వాళ్ళ కోసం, నిన్ను ప్రోత్సహిస్తున్న వారి కోసం ప్రార్థించే సమయం అది. సో ఈ చూపుడు వేణు, నీకెవరెవరైతే మార్గాన్ని చూపించి మార్గచూపరులుగా నిన్ను ఆదర్శంగా నిలిచారో వారందరి కోసం ప్రార్థించు. అన్నీ అయిపోయా? ఆఖరికి బొటనవేలు ఉంది. ఇప్పుడు బొటనవేలట మీకు వైపు చూపిస్తుంది కాబట్టి ఆఖరిగా మీకోసం కూడా
ప్రార్థించుకోండి. పాపు గారు మీ బొటన్ వేరు మీ వైపు చూపిస్తుంది కాబట్టి మీకోసం కూడా ప్రార్థించండి. చాలామంది ఇటు నుంచి మొదలు పెడతారు, ఇంకా ఆ చివరికి చేరరు. బొటన్ వేలు నుంచి మొదలు పెడితే ఆ చివరికి చేరరు. అందుకే పాపు గారు ముందుగా ఏం చెప్పారు, చిటికిన వేలు నుంచి మొదలుపెట్టి బొటన్ వేలు దగ్గర రండి. ఎవ్వరూ కూడా బొటన్ వేలు దగ్గర మొదలు పెట్టకండి. నా గురించే ప్రార్థించుకోవాలి, నాకే వచ్చేయాలి, నన్నే దీవించాలి అనేటువంటి ప్రార్థన చాలా తక్కువ రకమైనటువంటి ప్రార్థన. కానీ ఉన్నతమైన ప్రార్థన ఏంటంటే విన్నప ప్రార్థన. మన కోసం, ఇతరుల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఒకసారి చేయి మర్చిపోతారేమో, ఒకసారి మళ్ళీ చెప్పండి నాకు. చేయి ప్రార్థన, 5 ఫింగర్ ప్రేయర్. ఇంకెవరిని అడిగినా సరే దయచేసి చెప్పండి. మిగతా గురువులకు కూడా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు కూడా చెప్పండి. మీ కుటుంబంలో దీన్ని అలవర్చుకోండి. మీ కుటుంబ ప్రార్థనలో ఈ చిన్న ప్రార్థన ఎంత కష్టం కాదు. మీ ముందే అన్నీ ఉన్నాయి. చిటికెన వేలు ఎవరి కోసం? సమాజంలో చాలా తక్కువ పేదల కోసం. తర్వాత రింగ్ ఫింగర్, ఉంగరం వేణు, మనం బాగా ప్రేమించిన వారి కోసం. తర్వాత మధ్య వేణు, సమాజంలో ఉన్నతమైన అంతస్తులు ఉన్న వారందరి కోసం కూడా ప్రార్థించాలి. వారిని తిట్టుకుంటాం కానీ వాళ్ళ కోసం ప్రార్థించేవాడు ఎవరు లేడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళని చెప్పంటాం. కానీ వాళ్ళు మంచి వాళ్ళుగా మారాలంటే మనం ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయకపోతే విమర్శించే హక్కు లేదు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత అడుగు, నేను నీకోసం ప్రార్థన చేశాను అయినా నువ్వు ఇలాగున్నావేంటి అని అడిగే హక్కు మనకు ఉంటుంది. సో మధ్య వేణు మన సమాజంలో ఉన్న పెద్దల కోసం ప్రార్థిస్తాం. చూపుడు వేణు మార్గ చూపరులందరి కోసం మనం ప్రార్థన చేస్తాం. గుర్తు చేసుకోండి, అందరినీ కూడా గుర్తు చేసుకొని వారి కోసం ప్రార్థించిన తర్వాత బొటన్ వేలు మన కోసం ప్రార్థిస్తాం. ఈ విధంగా దేవుని మహిమపరచడానికి ప్రయత్నించుదాం. దేవుడు మనకిచ్చిన గొప్ప అదృష్టం ప్రార్థన. ఎంతవరకు ఫ్రీగా, ఉచితంగా, ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాం. కానీ గుర్తుంచుకోండి, ఎవ్వరికి ప్రార్థించే అర్హత లేదు. ఇది దేవుడే మనకు కల్పించారు. అడగండి నేను ఇస్తాను అన్నారు కాబట్టే అడగగలుగుతున్నాం, లేకపోతే నోరెప్పలేం. దేవుని ముందు ఎవ్వరు నిలవజాలం, దేవుని వైపు కన్నెత్తి చూడజాలం. కానీ దేవుడే మనకిచ్చిన అవకాశము. ఈ ముఖ్యమైన మాట మన హృదయంలో ఉన్నట్లయితే మన ప్రార్థన ఉన్నతమైన ప్రార్థనగా మారుతుంది. దేవుని దీవెనలకు పాత్రలు అవుతాం. వచ్చే సంవత్సరం ఒక సెలబ్రేషన్గా ఉంటుంది. వచ్చే సంవత్సరం మన జూబిలీ సంవత్సరం ఒక గొప్ప వేడుకగా మారుతుంది. దీవెనలు మనందరిపై వస్తాయి. అలాంటి అనుగ్రహాలు దేవుడు మనపై కురిపించాలని ఈ దివ్య బలి పూజలో దేవుని ప్రార్థించుదాం. ప్రభువు మనందరినీ దీవించి కాపాడుదురుగాక.